హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాస్. ఈవేళ నవంబర్ 6th హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్ లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయమ్మా. అందులో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ని నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. హెడ్లైన్స్ ఒకసారి చూడండి. ద రైట్ టైమ్ ఫర్ ఇండియా టు హ్యావ్ ఇట్స్ ఓన్ క్లైమేట్ లా. అందులోనే చాలా క్లియర్ గా మనకు కావాల్సిన మీనింగ్ అయితే ఉందనే చెప్పచ్చు. ఇండియాకి మనకంటూ ఒక సొంత ఓన్ క్లైమేట్ లా, మనకంటూ ఒక ఓన్ క్లైమేట్ లా ఉండడానికి ఇదే రైట్ టైం. ఎందుకంటే రైట్ టైం మరొకటి దొరకదు అని చెప్పారు. అంటే ఇండియా షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్లైమేట్ లా. క్లైమేట్ కి సంబంధించిన లా ఒకటి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తంగా మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారో ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేద్దాము. కింద హెడ్లైన్స్ కింద సెకండ్ లైన్ ఏమి ఇచ్చారో ఒకసారి చదువుతాను, కేర్ఫుల్ గా వినండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ద కంట్రీస్ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఇన్అడిక్వేట్ ఇన్ డీలింగ్ విత్ క్లైమేట్ చేంజెస్. ప్రస్తుతం ఏవైతే మనకి చట్టాలు ఉన్నాయో వాతావరణంలో జరిగే మార్పులకు సంబంధించి, క్లైమేట్ చేంజ్ కి సంబంధించి అవి సరిపోవట, అస్సలు అవి సరిపోవట. తర్వాత ఏమన్నారో చూడండి. ఇండియా సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో యునీక్. మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే ఇండియాని ఎప్పుడు మనం యునీక్ కంట్రీగానే చూడాలి. బికాస్ చాలా విషయాల్లో, చాలా కారణాల వల్ల ఇండియా అనేది మిగిలిన కంట్రీస్ తో పోల్చదగ్గ దేశం కాదు. అదొక యునీక్ కంట్రీగానే మనం దాన్ని పరిగణంలోకి తీసుకుంటాం అనమాట. రైట్ ఫ్రెండ్స్, హెడ్లైన్స్ చూస్తేనే మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమైంది. క్లైమేట్ లా అనేది ఇండియాకి ఒక సపరేట్ లా ఉండాలని చెప్తున్నారు. ఇక మన ఆలస్యం చేయకుండా పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. నేను జూమ్ చేస్తున్నాను, అందరికి క్లియర్ గా కనిపిస్తుంది. కేర్ఫుల్ గా అనాలిసిస్ ని ఫాలో అవ్వండి. ఇక్కడి నుంచి చదువుదాము. యాజ్ ద వరల్డ్ వాచెస్ ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఫ్రమ్ October 31st to November 12, 2021. ఒక పక్క ప్రపంచం అంతా గమనిస్తోందంటే దేన్ని గమనిస్తోంది? ఏదైతే కాన్ఫరెన్స్ జరుగుతుందో ఆ కాన్ఫరెన్స్ ని ప్రపంచం అంతా గమనిస్తోంది. ఏంటా కాన్ఫరెన్స్? యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనే ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆల్రెడీ మొదలైంది. అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కాన్ఫరెన్స్ అంటే October 31st నుంచి November 12 దాకా ఆ కాన్ఫరెన్స్ అనేది రన్ అవుతుంది ఆల్రెడీ. ఆ కాన్ఫరెన్స్ వైపు ప్రపంచం అంతా చూస్తోందట. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమేట్ సమ్మిట్ ఇన్ ఇయర్స్. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ వాతావరణానికి సంబంధించిన, క్లైమేట్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అట. ఎక్కడ జరుగుతోంది కాన్ఫరెన్స్ అంటే గ్లాస్గోలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎక్కడుంది ఇది అంటే స్కాట్లాండ్ లో. ఈ కాన్ఫరెన్స్ లో ఇండియా ఏం చెప్పిందంటే, ఇండియా హ్యాస్ సెడ్ ఇట్ వాంట్స్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద క్లైమేట్ సొల్యూషన్. ఇండియా మౌనాన్ని ఏమి పాటించలేదు. ఇండియా డిప్లొమసీని కూడా మెయింటైన్ చేయలేదు. స్పష్టంగా తన వైఖరిని ముందు పెట్టింది. ఇండియా హ్యాస్ వెరీ ఓపెన్లీ షేర్డ్ ఇట్స్ ఒపీనియన్. ఏమని? క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఎటువంటి మంచి డెసిషన్ లో కూడా మేము ఉంటాము, మా వంతు మేము ప్రయత్నం చేస్తామన్న ఒక క్లారిటీని అయితే ఇచ్చేసారు. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకు అర్థమైన విషయం. ఓకే, మంచిదే కదా. ఇండియా వీఆర్ రెడీ అని చెప్పింది. మంచిదే కదమ్మా. ఇండియా ఏం చెప్పింది? వీఆర్ రెడీ. క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఎటువంటి డెసిషన్ లోనైనా కూడా, ఎటువంటి సొల్యూషన్ లోనైనా కూడా వీఆర్ రెడీ అన్న విషయాన్ని చెప్పడం అనేది మంచి పరిణామమే కదా. మరి అక్కడ దాకా సరిపోయింది. మరి తర్వాత ఏమైంది? ఇండియా ప్రపోజల్ చూసారా? ఇండియన్ ప్రపోజల్స్. మన ఇండియా నుంచి కొన్ని ప్రపోజల్స్ పెట్టాం మనం. అవేంటో చూద్దామా? ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్డ్ ఆన్ November 1st at Glasgow. మోడీ అనౌన్స్ చేశారు అక్కడ ఆ కాన్ఫరెన్స్ కి సంబంధించి ఒక విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, ఏ పంచామృత్ సొల్యూషన్. నరేంద్ర మోడీ ఇచ్చిన సొల్యూషన్ ఏంటమ్మా? పంచామృత్ సొల్యూషన్. పంచామృత్ సొల్యూషన్ అనే ఒక సొల్యూషన్ ఇచ్చారట. ఏంటి ఆ సొల్యూషన్? దేనికోసం అంటే విచ్ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ అంటే కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించాలి. అలాగే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడిపోతున్నాం కదమ్మా, ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ ని కూడా బాగా తగ్గించాలి. మేము తగ్గించడానికి రెడీగా ఉన్నాము. అలా తగ్గించే ప్రయత్నంలో భాగంగానే మేము పంచామృత్ సొల్యూషన్ అనే ఒక సొల్యూషన్ ని కూడా మేము సజెస్ట్ చేస్తున్నామని నరేంద్ర మోడీ చెప్పారట. కార్బన్ ఇంటెన్సిటీని కూడా తగ్గిస్తామని చెప్పారట. ఇదిగోండి, రెడ్యూస్ 1 billion tons ఆఫ్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్ బై 2030. ఆల్రెడీ అంతకు ముందులోనే గతంలోనే మనం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసి ఉన్నాము. 2030 కల్లా
కార్బన్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తామని చెప్పామన్నమాట ఫ్రెండ్స్. అండ్ ర్యాంపింగ్ అప్ ఇట్స్ రెన్యూవల్ ఎనర్జీ షేర్ టు 50% బై 2030. 2030కి రెన్యూవల్ ఎనర్జీస్ ని 50% కి తీసుకెళ్తామని నరేంద్ర మోడీ చెప్పారు. అంటే ఒకసారి నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాను, కేర్ఫుల్ గా ఫాలో అవుతారా? ఈ పర్టికులర్ ఆర్టికల్ కి సంబంధించి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏమన్నాము, ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్ లో ఒక కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది జరుగుతోంది స్కాట్లాండ్ లో. దానికి సంబంధించి నరేంద్ర మోడీ ఆల్రెడీ ఏమని చెప్పారంటే వీఆర్ రెడీ అని చెప్పారు. దానికి సంబంధించి భాగంగా పంచామృత్ సొల్యూషన్ అని ఒక సొల్యూషన్ కూడా మనం వాళ్ళతో షేర్ చేసుకున్నమాట. తర్వాత చూడండి, గ్లాస్గో ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ విల్ కాల్ ఫర్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2015 ప్యారిస్ అకార్డ్. మనం చిన్నప్పటి నుంచి 2015 ప్యారిస్ అకార్డ్ అని చెప్పేసి ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటాం. 2015 ప్యారిస్ అకార్డ్ అంటే క్లైమేట్ కి సంబంధించిన ఒక మీటింగ్ అన్నమాట. అయితే మీటింగ్ ఎలా జరిగినా, అగ్రిమెంట్ ఎలా జరిగినా ప్రాక్టికల్ గా అన్ని ఇంప్లిమెంట్ అవ్వడానికి ఈ కాన్ఫరెన్స్ ఏదైతే గ్లాస్గోలో జరుగుతుందో ఇది చాలా మంచి అవకాశం అని చెప్పారు. దేనికి అంటే సెట్టింగ్ ద రూల్స్ ఫర్ ద అకార్డ్. తర్వాత అండ్ యాజ్ ద వరల్డ్ రికవర్స్ ఫ్రమ్ బయోలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెసెస్ ఆఫ్ ద COVID-19 పాండమిక్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్, క్లైమేట్ చేంజ్ ఆల్సో హ్యాస్ బికమ్ పర్సనల్. మనం ఇప్పుడిప్పుడే కొంచెం కోవిడ్ పాండమిక్ నుంచి రకరకాల డిజాస్టర్స్ నుంచి కోలుకుంటున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ కూడా ఒక పర్సనల్ విషయం అయిపోయింది, చాలా ముఖ్యమైన విషయం అయిపోయింది. కాదంటారా? 100% కరెక్టే కదా. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏమన్నారో ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ ఏమన్నారు, హ్యాస్ రీఅసెటెడ్ అంటే బల్లగుద్ది చెప్పారు. ఏమని చెప్పారు? ద కాల్ ఫర్ ప్రామిస్డ్ 100 బిలియన్ ఏ ఇయర్ యాజ్ సపోర్ట్. ఇండియా తరపు నుంచి ఎప్పుడు కూడా ఇండియా తరపు నుంచి ఒక సంవత్సరానికి $100 బిలియన్ సపోర్ట్ గా ఇస్తాము అని చెప్పారు. అంటే ఫ్రమ్ ద డెవలప్డ్ వరల్డ్ టు ద డెవలపింగ్ వరల్డ్, పెద్ద కంట్రీస్ నుంచి చిన్న కంట్రీకి ఇటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. బట్ యాజ్ వి కన్సిడర్ న్యూ ఎనర్జీ పాత్వేస్, వి మస్ట్ ఆల్సో కన్సిడర్ ద క్వశ్చన్ ఆఫ్ క్లైమేట్ హజార్డ్, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అండ్ నేషనల్ అకౌంటబిలిటీ. ఎన్ని అనుకున్నా కూడా వాస్తవం వేరు, రియాలిటీ వేరు. పేపర్ మీద ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా కూడా నేషనల్ అకౌంటబిలిటీ అనేది మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పినా కూడా అది నేచర్ బేస్డ్ సొల్యూషన్ ఉండాలి. వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కదా. అలాగే క్లైమేట్ హజార్డ్, ఎక్కడ కూడా క్లైమేట్ కి డేంజర్ అనేది లేకుండా ఉండేలాగే సొల్యూషన్స్ ఉండాలి అన్న విషయాన్ని మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ బల్లగుద్ది చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఈ ఆర్టికల్లో 3 పారాగ్రాఫ్లు చూడడం జరిగింది. ఒక్కసారి సింపుల్ గా ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఏం చెప్పారు ఒక్కొక్క పాయింట్ ద్వారా చెప్పమంటారా? ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, ఏదైతే గ్లాస్గోలో మీటింగ్ ఉందో ఈ మీటింగ్ చాలా ముఖ్యమైనదని చెప్పడమే కాదు, ఇండియా తరపు నుంచి మనం రెడీగా ఉన్నాము అన్న సందేశాన్ని కూడా నరేంద్ర మోడీ ఇచ్చారు. సెకండ్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పడం అంటే, ఇండియా తరపు నుంచి మనం పంచామృత్ సొల్యూషన్ అనే ఒక సొల్యూషన్ ని కూడా మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మన యొక్క ఆశయం ముఖ్యంగా ఏంటి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించాలి, కార్బన్ లెవెల్స్ ని తగ్గించాలి. ఆల్రెడీ మనకి 2030కి ఒక టార్గెట్ ఉంది. అంతేకాకుండా రెన్యూబుల్ ఎనర్జీస్ కి సంబంధించి చేయవలసిన యాక్టివిటీస్ కూడా తప్పనిసరిగా చేస్తామన్న దాన్ని మనం బల్లగుద్ది చెప్పాము. అంతేకాకుండా ఏదైతే ఈ గ్లాస్గోలో కాన్ఫరెన్స్ జరుగుతోందో ఇది చాలా ముఖ్యమైన కాన్ఫరెన్స్. ఎందుకంటే 2015 ప్యారిస్ అకార్డ్ కి సంబంధించి అనుకున్న విషయాలన్నీ ఇక్కడ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసే ప్లాట్ఫామ్ దొరుకుతుందన్న విషయం మెన్షన్ చేశారు. అలాగే లాస్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటే కూడా మనం ఏదైతే ఈ యొక్క $100 బిలియన్ పర్ ఇయర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుందో, అంటే డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ కి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎష్యూరెన్స్ అనేది మన మినిస్టర్ ఇవ్వడం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలా చక్కగా 3 పారాగ్రాఫ్స్ లో ఈజీగా అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేయడం చూసాం. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఏమన్నారో ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. రైట్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ ఇండియా టు సెట్టింగ్ అప్ ఏ క్లైమేట్ లా. మరి ఇవన్నీ ఈ వాస్తవాలన్నీ కూడా మనం కన్సిడర్ చేసినట్టయితే మనకంటూ ఒక క్లైమేట్ లా అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం అని చెప్పారు. కానీ ఎప్పుడు వైల్ స్టేయింగ్ ట్రూ టు ఇట్స్ గోల్స్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. లా కొత్తది తయారు చేసుకునే ప్రాసెస్ లో విలువలు పోగొట్టుకోకూడదు,
ఏదైతే మనం కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నామో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే మనం క్లైమేట్ లా అని పెట్టుకోవాలి. మన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే క్లైమేట్ జస్టిస్ మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. కార్బన్ స్పేస్ అలాగే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దెర్ ఆర్ ఎ ఫ్యూ రీజన్స్ ఫర్ దిస్. ఎందుకో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో క్లైమేట్ లా అనేది మనకి ఉండడం ఎంత అవసరం మనకి ఈ పాటికి అర్థమైంది. కానీ ఇంకా కొన్ని రీజన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకు మనకి క్లైమేట్ లా అనేది ఒకటి ఉండాలో వాళ్ళు చాలా క్లియర్ గా ఇక్కడ చెప్పారు. ఆ రీజన్స్ ఏంటో అర్థం చేసుకుందామా? అదిగోండి. విచ్ లా కవర్స్ క్లైమేట్? అయితే ఎందుకు వాడి ఆన్సర్ ఎందుకు ఇక్కడ రీజన్ మెన్షన్ చేశారంటే మనలో చాలా మందికి డౌట్ వస్తుంది కదా. అదేంటి ఇండియాలో క్లైమేట్ లా లేదా ఇప్పటిదాకా? ఇండియాలో ఇప్పటిదాకా క్లైమేట్ లా లేదా అన్న డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇండియాలో ఇప్పటిదాకా క్లైమేట్ లా లేదా? 100% మనకి క్లైమేట్ లా అనేది ఉంది. ఇండియాలో క్లైమేట్ లా లేకపోవడం ఏంటి? 100% క్లైమేట్ లా ఉంది. కానీ మనకున్న క్లైమేట్ లాస్ సరిపోవట. దానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నారు చూడండి. ఫస్ట్, అవర్ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ నాట్ అడిక్వేట్. మనకున్న చట్టాలు సరిపోవు అని చెప్తున్నారు. ఉదాహరణకి అదిగోండి ఫ్రెండ్స్, మనందరికీ బాగా తెలిసిన ఒక లా ఉంది కదమ్మా, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లా అంటాం కదా, 1986. ఆ యాక్ట్ తీసుకున్నా, లేదు అంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ఈ యాక్ట్ తీసుకున్నా, లేదా వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ 1974 యాక్ట్ తీసుకున్నా, ఇలా ఎన్నో యాక్ట్స్ తీసుకున్నా కూడా క్లైమేట్ లాకి సంబంధించి పూర్తి న్యాయం అనేది ఈ యాక్ట్స్ లోంచి జరగదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఏమన్నారో చూడండి. యట్ క్లైమేట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాటర్ ఆర్ ఎయిర్. అంతే కదమ్మా, మనం చెప్పుకున్న యాక్ట్స్ నీరు గురించి, వాటర్ గురించి, మన వాటర్ గురించి, ఎయిర్ గురించి యాక్ట్స్ ఉన్నాయి. కానీ క్లైమేట్ అంటే వాటర్, ఎయిర్ మాత్రమే కాదు కదా. విచ్ లా వుడ్ కవర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ సైక్లోన్? మరి సైక్లోన్ కి సంబంధించి ఏ లా ఉంది మనకి, ఏ యాక్ట్ ఉంది? ఫర్ ఇన్స్టెన్స్ టు రెడ్యూస్ ఫ్యూచర్ క్లైమేట్ ఇంపాక్ట్స్, భవిష్యత్తులో వాతావరణ కాలుష్యానికి సంబంధించి లేదా క్లైమేట్ ఇంపాక్ట్స్ కి సంబంధించి మనకంటూ ఒక స్ట్రింజెంట్ ఎక్స్క్లూజివ్ లా ఏముంది? ఏమీ లేదు కదా అని ఫ్యాక్ట్ ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెయిదర్ ఆర్ వి రెడీ టు టాకిల్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ వైలేషన్స్. పోనీ లా అయితే లేదు, ఎక్స్క్లూజివ్ గా క్లైమేట్ కి సంబంధించి స్ట్రింజెంట్ లాస్ లేవు, పక్కన పెడదాం. పోనీ క్లైమేట్ కి సంబంధించి వచ్చే సమస్యలను ఎదుర్కొనే పొజిషన్ లో మనం ఉన్నామా? ఆర్ వి రెడీ టు టాకిల్? నో, మనం సిద్ధంగా లేము కదా. ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ గ్రాస్లీ ఇనాడిక్వేట్ టు డీల్ విత్ వైలేషన్స్ ఆఫ్ క్లైమేట్. అది పాయింట్. క్లైమేట్ లో జరిగే వైలేషన్స్ ను తట్టుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న చట్టాలు సరిపోవు అని చెప్తున్నారు. ఉదాహరణకి దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఏమన్నారంటే, క్లాస్ 24 ఆఫ్ ద యాక్ట్, ఏది ఎన్వైరన్మెంటల్ యాక్ట్ ఉంది కదమ్మా, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ లో క్లాస్ 24 ఎఫెక్ట్ ఆఫ్ అదర్ లాస్ స్టేట్స్ దట్. ఆ క్లాస్ 24 లో ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ అదర్ లాస్ అనే ఒక లా. అది ఏం చెప్తుంది అంటే, ఇట్ ఈస్ అన్ అఫెన్స్. If an offense is committed under EPA or any other law, the person will be punished under the other law. For example, Code of Criminal Procedure. This makes the EPA subordinate to every other law. అంతే కదమ్మా. అంటే అర్థం అవ్వలేదు సార్, మళ్ళీ చెప్పండి. ఏం లేదన్నా, మనకు ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా. ఆ యాక్ట్ లో క్లాస్ 24 లో ఏముందంటే, ఎవరైనా ఎన్వైరన్మెంట్ ని, క్లైమేట్ ని కానీ పాడు చేస్తే, కొన్ని వైలేషన్స్ కానీ చేస్తే వాళ్ళకి వాళ్ళు శిక్షార్హులు అవుతారు. దే షుడ్ బి పనిష్డ్. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? అకార్డింగ్ టు ఈపీఏ యాక్ట్ కాదే, అకార్డింగ్ టు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్. ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ వేరే యాక్ట్ కదా. అంటే ఒక యాక్ట్ ప్రకారం వైలేట్ చేస్తే ఆ యాక్ట్ ప్రకారమే శిక్ష పడాలి కదా. కానీ వేరే యాక్ట్ ప్రకారం శిక్ష పడుతుందంటే ఏమైపోయింది ఇప్పుడు? ఈ ఈపీఏ అనేది ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సిఓసిపి అంటాం. ఈ ఈపీఏ అనేది సిఓసిపి కింద సబార్డినేట్ అయిపోయింది. కానీ దీనికంటూ పవర్ ఇంకా ఏముంది? దీనికంటూ పవర్ లేనట్టే కదా. అందువల్ల మనకంటూ క్లైమేట్ లా ఉండాలంటే ఏం లేదమ్మా, మనకంటూ ఇండియాకు ఒక సొంత క్లైమేట్ లా ఒకటి ఉండాలి అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ని చక్కగా ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామా. సెకండ్, దెర్ ఇస్ ఎ నీడ్ టు ఇంటిగ్రేట్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అడాప్షన్ అలాగే మిటిగేషన్ అండ్ మానిటర్ ప్రోగ్రెస్. మనం అడాప్షన్ ని, మిటిగేషన్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ప్రోగ్రెస్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. కాంప్రహెన్సివ్ క్లైమేట్ యాక్షన్ ఇస్ నాట్ జస్ట్ టెక్నికల్. పేపర్ మీద పెట్టేది కాదు.
అది నేచర్ బేస్డ్, ప్రకృతికి సంబంధించింది కాబట్టి మనం చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఉదాహరణకి ఎకో సిస్టమ్ సంగతి ఏంటి? న్యాచురల్ హజార్డ్స్ ని, డేంజర్స్ ని ఎలా తట్టుకోవాలి? కార్బన్ లెవెల్స్ ని, కార్బన్ సింక్స్ ని మనం ఎలా ఎక్కువ వాటి మీద ఫోకస్ పెట్టాలి? ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కదా. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ నెక్స్ట్ ఏమన్నారు ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇండియాస్ సిచ్యువేషన్ ఈజ్ యూనిక్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే, మిగిలిన కంట్రీస్ తో మనం ఎప్పుడు ఇండియాని కంపేర్ చేయకూడదు. ఇండియా సిచ్యువేషన్ ఈజ్ యూనిక్. క్లైమేట్ యాక్షన్ కెనాట్ కమ్ బై ఫర్దరింగ్ షార్పనింగ్ డివైడ్స్. క్లైమేట్ యాక్షన్ ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, క్లైమేట్ యాక్షన్ ఎప్పుడు కూడా చూడండి ఏమన్నారు, క్లైమేట్ యాక్షన్ ఎప్పుడు కూడా ఇండియా సిచ్యువేషన్ ఈస్ a unique. Climate action cannot come by furthering sharpening divides అన్నారు. Sharpening divides or exacerbating poverty. And this includes our renewable energy goals. ఉదాహరణకి 500 gigawatt by 2030 గోల్. మన అందరికీ ఆల్రెడీ 2030 కల్లా ఒక గోల్ ఉంది. 500 gigawatt రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని, లేదా సోలార్ ఎనర్జీ, లేదా విండ్ ఎనర్జీ. ఇవన్నీ ఏంటమ్మా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ గ్రాస్ ల్యాండ్ కదా. ఈ గోల్స్ అన్ని అనుకున్న విధంగా రీచ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ క్లైమేట్ బాగుండాలి కదా, గ్రాస్ ల్యాండ్ బాగుండాలి కదా. అవన్నీ బాగోపోతే ఇవన్నీ ఎలా చేస్తాము? ఉదాహరణకి డిజర్ట్ బోర్డ్స్ చాలా అంతరించిపోతున్నాయి కదా. ఉదాహరణకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎప్పుడు కూడా ఎండాంజర్డ్ కేటగిరీలోనే మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ నుంచి కూడా అంతరించిపోతున్నాయి కదా. యాజ్ దే డై ఆన్ ద కొలిజన్ విత్ వైర్స్ ఇన్ ద డిజర్ట్స్ మీద ఉండే కరెంట్ వైర్స్ కి తగిలి చనిపోతున్నాయని మనం ఎన్నోసార్లు పేపర్లో చదివాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి క్లైమేట్ లో తయారు చేసుకోవాలి అంటే చాలా ప్రాక్టికల్ గా అది పనిచేసేలా ఉండాలి. తర్వాత దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫస్ట్ ఒక కమిషన్ ఉండాలి, క్రియేట్ ఏ కమిషన్ అని చెప్పారు. చూడండి, ఏ క్లైమేట్ లా కుడ్ కన్సిడర్ 2 ఆస్పెక్ట్స్. అదిగోండి, క్లైమేట్ లో తయారు చేయాలంటే 2 విషయాల్ని పరిగణంలోకి తీసుకోండి అని చెప్పారు. మొట్టమొదటిది ఏంటి అంటే, క్రియేటింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ మానిటర్స్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. కొన్ని యాక్షన్ ప్లాన్స్ అంటూ ఉండాలి, క్లైమేట్ చేంజ్ కి సంబంధించి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అంటూ ఉండాలి. అలా యాక్షన్ ప్లాన్స్ ఉండాలి అంటే ఫస్ట్ ఒక కమిషన్ ఉండాలి. అది ఉన్న కమిషన్ పేరు కూడా సజెస్ట్ చేశారు, ఏ కమిషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కుడ్ బి సెటప్ విత్ ద పవర్ అండ్ అథారిటీ టు ఇష్యూ డైరెక్షన్స్ అండ్ ఓవర్సీ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ క్లైమేట్. ఎటువంటి అధికారం అయినా కూడా వాళ్ళ చేతిలోనే పెడితే చక్కగా వాళ్ళు ఏ డెసిషన్ వెంటనే తీసుకోగలరు. ఆ లాని ఎవరైనా వైలేట్ చేస్తే పనిష్ చేసే పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉండాలి కదా. ఇక రెండోది, ఆ కమిషన్ కుడ్ హ్యావ్ క్వాసీ జుడిషియల్ పవర్స్. చూసారా, వాళ్ళకి క్వాసీ జుడిషియల్ పవర్స్ అంటే మన జుడిషియరీ సిస్టమ్ లో క్వాసీ జుడిషియరీ అంటే జడ్జెస్ కుండే పవర్స్ లాంటి పవర్స్, అంటే సివిల్ కోర్టు జడ్జెస్ కుండే పవర్స్ వీళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఎంత బాగుంటుంది. ఇట్ షుడ్ బి అసిస్టెడ్ బై ఎ టెక్నికల్ కమిటీ. ఈ కమిషన్ ఏదైతే ఉందో క్లైమేట్ కి సంబంధించిన కమిషన్ అవడం వల్ల వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి ఒక టెక్నికల్ కమిటీ ఒకటి ఉండాలి, విచ్ కెన్ అడ్వైజ్ ద కమిషన్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ గైడ్ వేరియస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏజెన్సీస్. వాళ్ళకి ఒక టెక్నికల్ టీం ఉండాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళకి టెక్నికల్ టీం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలము. తర్వాత చూడండి, యాజ్ అన్ ఎగ్జాంపుల్, the commission could look at the agencies or institutions that have a disproportionate impact. చూసారా, ఆ కమిషన్ కి ఎంత పవర్స్ ఉండాలంటే, ఒకవేళ కానీ ఎవరైనా లాస్ ని కానీ వైలేట్ చేసినట్టు తెలిస్తే వెంటనే యాక్షన్ తీసుకునేలాగా ఉండాలి. అదిగోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ట్రేసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ సింగిల్ యాక్టివిటీ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. అసలు కార్బన్ ఫుట్ ప్రింట్స్ గురించి చెప్పాలంటే వీ హ్యావ్ ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మనకు ఉంది, ఒక బ్యూరో ఉంది, బట్ వీ ఆల్సో నీడ్ ఓవరాల్ కార్బన్ ఎఫిషియన్సీ దట్ లుక్స్ బియాండ్ ఎలక్ట్రానిక్స్ కదా. హౌ కుడ్ ఇంటెలిజెంట్ ఇంటర్వెన్షన్స్ బి మేడ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ అలాంగ్ విత్ కామన్ సెన్స్ అండ్ ప్రాక్టికల్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ విచ్ ఆర్ అన్అకౌంటెడ్. అంటే ఏం లేదమ్మా, మనం పేపర్ మీద ఎన్ని పెట్టుకున్నా ప్రాక్టికల్ గా జరగాలంటే ఆ కమిటీకి కొన్ని పవర్స్ ఉండాలి కదా అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఇన్ ఏ రీసెంట్ కేస్ ఇన్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటికి సంబంధించి ఒక రీసెంట్ గా కేసు జరిగిందంట. ఆ కేసులో ఏం తెలిసిందంట, ఇట్ వాజ్ రివీల్డ్ దట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిడ్ నాట్ ఈవెన్ కవర్ కోల్ వ్యాగన్స్ విత్ టార్పులిన్ ఆన్ రైల్వేస్. చూసారా, రీసెంట్ గా తెలిసిన ఒక ఫ్యాక్ట్, ఒక నిజం బయటికి వెల్లడించబడిందంటే ఏంటంటే,
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది కదమ్మా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు కోల్ వ్యాగన్స్ అంటే బొగ్గు గన్లు కదా, ఐ మీన్ బొగ్గు రైళ్లు, కోల్ వ్యాగన్స్ లో ఏదైతే కోల్ ఉంటుందో వాటిని కవర్ కూడా చేయలేదట. టార్పులిన్తో కవర్ చేస్తారు కదా, కనీసం వాటిని కవర్ కూడా చేయలేదట. డికేట్స్ ఆఫ్టర్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ 1999 అని ఛత్తీస్గఢ్ 1999 లోనే వాళ్ళకి పర్మిషన్ వచ్చేసింది. కానీ అయినా కూడా వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకోలేదట. తర్వాత చూడండి, ఇన్ 2020 సుప్రీం కోర్ట్ పాస్ట్, ఇన్ 2020 సుప్రీం కోర్ట్ 2020లో సుప్రీం కోర్ట్ పాస్ చేసిన ఒక ఆర్డర్ ఏమని అంటే ఆ వ్యాగన్స్ ని కవర్ చేయండి అని చెప్పింది. దిస్ విల్ బి ఈవెన్చువల్లీ ఎమిషన్స్ బై కోల్ యూస్ కదా, అలా చేయకపోతే నష్టమే కదా. దెర్ ఈస్ ఆల్సో ద ఇష్యూ ఆఫ్ రెస్పిరబుల్ కోల్ డస్ట్ దట్ ఈస్ పూర్డ్ ఇన్ టు ద ఎయిర్. కవర్ చేయకపోతే డస్ట్ కూడా అనవసరంగా ఎంత ఇబ్బంది, ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్పోర్టేషన్ కదా. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారమ్మా. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సార్ అంటే ఇవి తెలిస్తేనే మనం ఎస్ఏ రాయగలము. అంతే కాబట్టి మనకంటూ ఒక సొంత క్లైమేట్ లా ఎందుకు ఉండాలో ఇవన్నీ కూడా ఉదాహరణలు కదా. యాజ్ ఆఫ్ నౌ మెనీ ఎన్వైరన్మెంటల్ మీడియేషన్స్ రిమైన్ గ్లేరింగ్లీ హజార్డ్. ప్రెసెంట్ ఉన్న పరిస్థితి చూస్తే భయానకరంగానే ఉందట. ద బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ బ్యాగ్స్, మీరే చెప్పండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ గురించి చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఎక్కడైనా జరుగుతుందో? మనం ఏ షాప్ కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ బ్యాగ్లోనే అన్ని పెట్టి ఇస్తున్నారు కదా, మనం కూడా అలవాటు చేసేసుకున్నాం కదా. అది ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు కదా. అది ఈజ్ ఎ ఫెయిల్యూర్ బికాస్ ప్లాస్టిక్ బ్యాగ్ సబ్స్టిట్యూట్స్ వర్ నెవర్ రియల్లీ పుష్డ్. ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏంటో గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానివల్ల ఏమైపోయింది, ఆ యొక్క ఐడియా అనేది ఫెయిల్ అయిపోయింది కదా. ఏ ప్లాస్టిక్ బ్యాన్ టు సక్సీడ్ ఇన్ వన్ స్టేట్ రిక్వైర్స్ ఏ సిమిలర్ కమిట్మెంట్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్. అందరికీ కమిట్మెంట్ ఉండాలి. ఏ నేషన్ వైడ్ ఇంటర్వెన్షన్ హియర్ లెడ్ బై క్లైమేట్ కమిషన్ కన్సిడర్డ్. అదే ఒక క్లైమేట్ కమిషన్ ఉంటే ఎంత బాగుంటుంది, కన్సిడర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎట్ స్కేల్. అదే కమిషన్ ఉంటే ఏం చేస్తుందంటే, క్లైమేట్ కమిషన్ ఉంటే ఏం చేస్తుంది, ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏది వాడచ్చో వాటిని బాగా ప్రమోట్ చేసేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వీటి అవసరం తగ్గిపోతుంది కదా. దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, మనం ఇన్నోవేషన్ అంటాం, అంటే క్రియేటివిటీ అంటాము. అవునా కాదా? చక్కగా ఇలా ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చాడంటే మనం క్లైమేట్ లా ఎందుకు ఉండాలో జస్టిఫై చేయాలి కదా మనం. అదిగోండి, ఇక నీడ్ ఫర్ అకౌంటబిలిటీ అన్నారు. అంటే ఏంటి, వి నీడ్ ఎ సిస్టమ్ ఆఫ్ లయబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అట్ షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లెవెల్స్. మనం తప్పు చేస్తే అది తప్పు అని 10 మందికి తెలియాలి, వెంటనే శిక్ష పడాలి. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది రైటో రాంగో అకౌంటబిలిటీ ఉండాలి కదా. దిస్ ఆల్సో మీన్స్ హ్యావింగ్ ఏ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ నేషనల్ క్లైమేట్ చేంజ్ ప్లాన్. ఒక ప్లాన్ ఉండాలి, ఆ ప్లాన్ పేరు నేషనల్ క్లైమేట్ చేంజ్ ప్లాన్ అని ఒక ప్లాన్ ఉండాలి. అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఉండాలి. అమ్మా ఎన్ని యాక్ట్స్ ఉన్నా లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదనుకోండి, శ్యామ్ సార్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటంటే లీగల్ పవర్స్ ఉండడాన్ని లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటాం. లీగల్ పవర్స్ లేకపోతే ఎవరు వింటారు మాట. ఎస్, తర్వాత ఏమన్నారు చూడండి, ఇన్ అన్ ఆర్డర్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2016లో ఎన్జిటి ఇచ్చిన ఒక ఆర్డర్ లో ఏమైందంటే, ద కోర్ట్ ఎగ్జామిన్డ్ ద డ్యామేజ్ కాజ్డ్ వెన్ ఫ్లడ్స్ అక్కర్డ్ ఇన్ 2013 ఇన్ పౌరి, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో జరిగిన వరదలకు సంబంధించి ఎన్జిటి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎంత నష్టం జరిగిందో. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే శ్రీనగర్ కు సంబంధించి చూడండి, అలాగే శ్రీనగర్ కు సంబంధించి శ్రీనగర్ డ్యామ్ ఉత్తరాఖండ్ లో ఓపెన్ ఇట్స్ లూయిస్ గేట్స్ మక్ క్లియర్ 8 foot tall deposits destroying property and floods. ఇటువంటి విపత్తులు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? While muck is not hazardous, the handling of the dam, especially in a mountainous area in the face of climate, created serious damage. రిలీజ్ అయిన ఈ మక్ అనేది హానికరం కాకపోయినా ఆ మిస్టేక్ జరిగిన విధానం డెఫినెట్ గా ఇట్ షుడ్ బి బ్లేమ్డ్. ద కోర్ట్ హెల్డ్ ద డ్యామేజ్. కానీ కోర్ట్ ఏమని తెలుసా, యాక్ట్ ఆఫ్ గాడ్ అనేసింది. కోర్ట్ ఏమంది, దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంది. ఇది మనం చేతులారా చేసుకున్నది కాదు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసింది. అండ్ ఇన్వోక్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నో ఫాల్ట్ లయబిలిటీ. ఇందులో మనుషులు తప్పు లేదని చెప్పింది. ద అలకనంద హైడ్రో పవర్ కంపెనీ వాజ్ ఆస్క్డ్ బై ద ట్రిబ్యునల్ టు పే more than 9 crore. వాళ్ళని 9 crore rupees కట్టమని చెప్పింది. బట్ ఆల్ దిస్ వాజ్ ఆఫ్టర్ ద డిజాస్టర్ జరిగిన తర్వాత వాళ్ళు ఎంత పెనాల్టీ కట్టినా ప్రాణాలు పోతే వెనక్కి రాగలవా?
ఏ క్లైమేట్ కమిషన్ కుడ్ ఐడియల్లీ ప్రివెంట్ సచ్ నెగ్లిజెన్స్. అది నాన్న. క్లైమేట్ కమిషన్, క్లైమేట్ లాక్ అని ఉంటే ఇటువంటి మిస్టేక్స్ అనేవి కొంతవరకు మనం ఆపగలం అన్నది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత చూడండి, వి హ్యావ్ ఎన్ అర్జెంట్ మారల్ ఇంపరేటివ్. అదిగోండి, మనకి నైతిక బాధ్యత ఉందట. క్లైమేట్ చేంజ్ విషయంలో బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇంపాక్ట్స్ అన్ని భయంకరంగా ఉంటాయి, వరస్ట్ గా ఉంటాయి. బట్ వి ఆల్సో షుడ్ ఇండియనైజ్ ద ప్రాసెస్. అది నాన్న. వేరే కంట్రీ వాళ్ళు చేశారని మనం చెయ్యొచ్చు. కానీ వాళ్ళు చేసిన పనిని మనం చేసేటప్పుడు అది ఇండియన్ కల్చర్ కి, ఇండియన్ డైనమిక్స్ కి సూట్ అవ్వాలి. దాన్ని ఇండియనైజ్ చేయాలి ఆ ప్రాసెస్ ని కదా. అప్పుడే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ధైర్యం కావాలి, భయం ఉండకూడదు, మనసు కావాలి, ప్యాషన్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మాట్లాడే ఒక ధైర్యం కావాలి, మాట్లాడే ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది ఒక బ్యూటిఫుల్ పారాగ్రాఫ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ద రైట్ టైం ఫర్ క్లైమేట్ చేంజ్ అన్నారు ఫ్రెండ్స్. చూసారా, ఇండియాలో క్లైమేట్ లా అనేది ఎందుకు ఉండాలో చెప్తూ చక్కగా కొన్ని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశారు. ఇప్పటికే లేట్ అయింది, మనకంటూ ఒక లా ఉండాలి అని చెప్తూ. ప్రస్తుతం లాస్ లేవా అంటే ఉన్నాయండి, చాలా లాసే ఉన్నాయి. ఇదిగో 1986, 1981, 1974 అని చెప్తూ చాలా లాసే ఉన్నాయి. కానీ సరిపోవు అని చెప్తూ, ఎందుకు సరిపోవో కూడా చెప్తూ, మన ముందున్న ఛాలెంజెస్ ఏంటి, అసలే మనకు ఎందుకు క్లైమేట్ కమిషన్ అనేది ఉండాలి, ప్రస్తుతం స్కాట్లాండ్ లో గ్లాస్గోలో జరుగుతున్న మీటింగ్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో చాలా చక్కగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇటువంటి ఆర్టికల్స్ చదవాలి, అనాలిసిస్ చేయగలగాలి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ అనాలిసిస్ ని అర్థం చేసుకుంటే ఎస్ఏ రైటింగ్ కి పాయింట్స్ ని మనం ఎలాబొరేట్ చేసుకునే ఎబిలిటీని డెవలప్ చేసుకుంటాము. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ది అనాలిసిస్ ఆఫ్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్. I wish you very good luck and all the best. I will see you in my next editorial video. Signing off, your Shyam sir.